కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా కడప మంజూరు సూర్యనారాయణ రెడ్డిని ప్రకటించడంతో బద్వేల్ డివిజన్లో టీడీపీ శ్రేణులు నయా జోష్ మొదలైంది. ఇందులో భాగంగా బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి తన స్వగృహం నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నందమూరి తారక రామారావు, బీజీవేముల వీరారెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ మరియు టీడీపీ బద్దెల నియోజకవర్గం ఇన్ఛార్జ్ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ బద్వేల్లో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తామని, ఆ దిశగా టీడీపీ పార్టీ అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించే కార్యకర్తలే తన అసలైన బలమన్నారు. రాబోయే ఎన్నికల్లో బద్వేల్ నియోజకవర్గంలో టీడీపీని గెలిపించడమే మా ఏకైక ధ్యేయమని, ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేసి పార్టీని గెలిపించేందుకు కృషి చేయాలన్నారు. బద్వేల్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడిపేందుకు తన సాయశక్తులా కృషి చేస్తానని, కార్యకర్తలందరినీ కలుపుకుంటూ టీడీపీ గెలిపే అజెండాగా ముందుకెళ్తామని వారు హామీ ఇచ్చారు. ఈ బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఇచ్చి నాకు ఈ అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారికి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలను తెలియజేస్తున్నాను. ఎందుకంటే బద్వేల్ నియోజకవర్గంలో ఎన్నో ఏళ్ల నుంచి మన తెలుగుదేశం పార్టీ 25 సంవత్సరాల నుంచి ఓడిపోవడం జరుగుతూ ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ నాకు అధిష్టానం ఈ బాధ్యతలు నాకు అధిష్టానం బాధ్యత ఇచ్చింది కాబట్టి నేను వారి సూచనలను తప్పకుండా పాటించుతూ ఈ బద్వేలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నేను తెలుగుదేశం పార్టీని ముందుండి కష్టపడి తెలుగుదేశం పార్టీకి పూర్వవయం తీసుకొచ్చేదానికి నా శాయశక్తుల కృషి చేస్తానని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ బద్వేలు ఒకప్పుడు కంచుకోటలాగా ఉండింది కడప జిల్లా. అలాగే ఇప్పుడు దాదాపు 2004 నుంచి, అంటే 2004 నుంచి మాకు 2004 నుంచి మేము గెలిచింది లేదు. అంటే 2024 వరకు కూడా దాదాపు 5 పర్యాయాలు ఓడిపోవడం జరిగింది. దానివలన మా తెలుగుదేశం పార్టీ నాకు గౌరవించి నా మీద నమ్మకంతో పెట్టిన ఈ యొక్క బాధ్యతను నేను తప్పకుండా శిరసా వహించి, వారు చెప్పిన శిరసా వహిస్తూ నేను తప్పకుండా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తను, కుటుంబ సభ్యులను, తెలుగుదేశంలో ఉన్న ప్రతి ఓటర్ అభిమానులను అందరినీ కలుస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను. అలాగే నాకు పార్టీలకు అతీతంగా నేను కూడా అందరి దగ్గరకు వెళ్ళి మా యొక్క బద్వేలు నియోజకవర్గంలో ప్రతి మూలకు, ప్రతి చిన్న గ్రామాలకు, ప్రతి వార్డులో అన్నీ తిరుగుతూ నేను పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క స్నేహితుడిని, ప్రతి ఒక్క పార్టీలోని ప్రతి నాయకుడిని అందరినీ కలుస్తూ నేను పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, నేను పార్టీని అధిష్టానం నా మీద ఉంచిన ఈ బరువు బాధ్యతలను కూడా నేను తప్పకుండా స్వీకరించి పార్టీకి పూర్వవైపు తీసుకురావాలని నేను నా యొక్క శక్తిని తప్పకుండా నా యొక్క శక్తిని అంతటిని ఉపయోగించి ప్రతి ఒక్క నాయకుడి దగ్గరికి వెళ్ళి కూడా నేను కష్టపడి ఈ యొక్క పార్టీకి ఒక విధేయుడిగా పనిచేస్తానని నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు గారు కానీ నాకు డీసీసీ చైర్మన్ కూడా 1 ఇయర్కి ముందు ఇచ్చి నాకు ఈ బాధ్యత ఇవ్వడం జరిగింది. నేను అప్పటి నుంచి పార్టీకి కష్టపడి చేస్తున్నాను. అది గుర్తించిన తర్వాత నా మీద ఇంత బాధ్యత పెట్టినందుకు నేను వారికి కృతజ్ఞతలుగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఈ పార్టీ నేను తీసుకున్న టైంలో ఇది వైసీపీ గవర్నమెంట్కి దాదాపు 20,000 ఓట్ల మెజార్టీతో మనం ఓడిపోయేది జరిగింది. అది అంత ఆషామాషి కాదు. నేను ప్రతి ఒక్క నాయకుడి దగ్గరికి, ప్రతి ఒక్క ఇంటికి కూడా, ప్రతి ఒక్క మా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు వైసీపీలోకి వెళ్ళడం జరిగింది. వారి దగ్గరికి కూడా వెళ్ళి నేను ప్రతి ఒక్క నాయకుడిని నేను కలుస్తాను. తప్పకుండా నా యొక్క అభిష్టం నాకు బలంగా నా సంకల్పం ఉంది కాబట్టి తప్పకుండా వాళ్ళు కూడా నాకు సహకరిస్తారు. నేను తప్పకుండా కూడా విజయపదంలో బద్వేలుని పూర్వవైభవం, అంటే తెలుగుదేశం పార్టీకి వీరారెడ్డి గారి టైంలో ఎలా ఉన్నదో అలాంటి వైభవాన్ని మళ్ళా తీసుకొచ్చి
మరలా మా చంద్రబాబు నాయుడు గారి, మా లోకేష్ బాబు గారికి ఈ లోకల్ ఎలక్షన్లను పోరాడి వారికి గిఫ్ట్గా ఇవ్వాలని నేను పెద్ద సంకల్పం పెట్టుకున్నాను. నా యొక్క ప్రజలు, నా యొక్క తెలుగుదేశం కార్యకర్తలు, నా యొక్క లీడర్లు, మా యొక్క పార్టీ స్ట్రక్చర్లో ఉన్న ప్రతి నాయకుడిని కలుస్తాము. అందరి సహాయ సహకారాలతో ముందుకెళ్ళి పార్టీకి పూర్వవైపు తీసుకురావాలని నేను బలంగా కోరుకుంటున్నాను. వారు పెట్టిన బాధ్యతలను నేను సక్రమంగా నిర్వహించి ఈ బద్వేలును మరలా కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా తయారైంది అనిపించుకునేదానికి నా శాయశక్తిలా ప్రయత్నిస్తానని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇది ఒక తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తే అధినాయకుడు, అధినాయకుడు అనే పార్టీ మా సిద్ధాంతం ఉంది. అలాంటి ప్రతి ఒక్క కార్యకర్తగా నేను ఒక కార్యకర్తగా ప్రయత్నించి ఆ కార్యకర్తల్లో నేను ఒక నాయకుడిగానే నేను కూడా వాళ్ళందరితో కలిసి తిరిగి నేను ఒక కార్యకర్తగా పనిచేసి మేమందరము నాయకులము. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో మాకు చిన్న కార్యకర్తను కూడా పోలిట్ బ్యూరో మెంబర్ చేసిన ఘనత మా పార్టీకి ఉంది. అలాంటి పార్టీలో చిన్న కార్యకర్త అయినా ఒకటే లీడరు, నేను కూడా ఒక కార్యకర్తలాగా భావించి నా యొక్క స్నేహితులు, నా యొక్క తెలుగుదేశం పార్టీ అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరిని కూడా కలుపుకొని నేను తప్పకుండా కూడా ఈ పార్టీ, మా తెలుగుదేశం పార్టీ విజయానికి నా శాయశక్తుల కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ అంటేనే మన బద్వేలు అంటేనే తెలుగుదేశం అంటే బద్వేలు. అప్పుడు బద్వేలులో వీరారెడ్డి గారు బ్రహ్మాండంగా చేశారు. అప్పటి నుంచి మాకు చాలా ఇబ్బందులు జరిగాయి. మేము మళ్ళా పూర్వ వైభవం తీసుకొచ్చేదానికి నాకు మా పార్టీ అవకాశం ఇచ్చింది. నేను శాయశక్తుల కృషి చేసి మా అందరిని 10 మెట్లైనా నేను తగ్గి ప్రతి ఇంటికి, ప్రతి అన్నకు, ప్రతి చెల్లికి, ప్రతి అక్కకు అందరికీ పోయి నేను కూడా ఒక బిజినెస్ నుంచి వచ్చాను కాబట్టి ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా పార్టీ యొక్క వచ్చే సంక్షేమ పథకాలు కానీ, అలాగే అభివృద్ధి పనులు కానీ ఎన్నో చేస్తూ ఉన్నాను. అన్నింటినీ కూడా వాళ్ళకి విశదీకరించి చెప్పి వారి యొక్క మన్ననలు పొంది వారి యొక్క మనసులను గెలుచుకొని నేను అందరితో కలిసి మా పార్టీని విజయవంతం చేసేదానికి ప్రయత్నిస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ వీరారెడ్డి గారన్నా, వాళ్ళ కుమార్తె విజయమ్మ గారన్నా, రితీష్ రెడ్డి గారన్నా వాళ్ళందరూ కూడా నాకు ఎటువంటి పరిస్థితుల్లో మేమంతా ఒకటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం. నేను కూడా వాళ్ళ అధినాయకత్వంలో నుంచే నేను తెలుగుదేశం పార్టీ అధిష్టానం నాకు నిర్ణయించింది కాబట్టి అభిష్టం మేరకు నన్ను ఇన్ఛార్జి చేయడం జరిగింది. నాకు వాళ్ళంటే నాకు వాళ్ళ మీద చిన్న నాకు అభిప్రాయ భేదం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళందరూ కలిసి నాకు సహకరిస్తారని నేను తప్పకుండా అనుకుంటాను. వాళ్ళు సహకరిస్తారు కూడా తప్పకుండా. నాకు ఎటువంటి ఇబ్బంది లేదనుకుంటాను. నాకు ఎలాంటి వారన్నా కూడా 100% నాకు గౌరవం ఉంది. ఆ గౌరవం తగ్గలేదు. ప్రతి నాయకుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త, అందరము తెలుగుదేశం పార్టీ. ప్రతి తెలుగుదేశం కార్యకర్త నాకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయించింది కాబట్టి నాకు తప్పకుండా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాకు సపోర్ట్ చేస్తారు, బలపరుస్తారని నేను బలంగా నమ్ముతున్నాను.